72 సంవత్సరాలకే ఆయన చెప్పింది నిజమైతుంది ఈరోజు. అంటే ఎంత ముందు చూపుతోటి ప్రకటన చేశాడు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లేదా కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ దాని ఏ సిద్ధాంతాన్ని అయితే అది అమలు చేస్తున్నారని అంటున్నదో ఆ సిద్ధాంత కర్తలు గోల్వాల్కర్ గారు ఈ రాజ్యాంగం పనికిరాదు, ఇది ఒక అతుకుల పొంత, దీన్ని తీసివేయాలి అని రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టేటువంటి 3 నెలలు 4 నెలలకే ఆయన ప్రకటన చేశాడు. ఈ 3 రంగుల జెండాను నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పాడు. జనగణ మన పాడను అని చెప్పాడు. ఈరోజు వాళ్ళ అధికారంలో ఉన్నారు. అంబేద్కర్ ఒక అంటరాని వాడు లేక పనికిరాడని చెప్పారు. ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళే ఇవాళ అంబేద్కర్ ఎత్తుకొని అంబేద్కర్ ఎట్లను ఇంపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే సార్ దీన్ని ఎట్లా చూడాలి సార్? మరి వీళ్ళు ఎట్లా చేస్తుంటే దీని వెనక మర్మం మాయ ఏందంటారు? ఈ రోజున అంబేద్కర్ గారు ఒక ఫిలాసఫీ ఉంది. ఆ ఫిలాసఫీ మనకందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతంతో కూడుకున్నటువంటి నూతన సమాజాన్ని సృష్టించారు భారతదేశం. అదే ఆయన సిద్ధాంతం. వాళ్ళ సిద్ధాంతం ఏమంటే మతపరమైన సిద్ధాంతం. మతం అనగానే వాళ్ళకి పూర్వం వర్ణ సిద్ధాంతం అన్నారు, ఇప్పుడు పచ్చి కుల సిద్ధాంతం అని మనకందరికీ తెలుసు. ఆ వర్ణం ఎప్పుడుందో లేదో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కులం వికృత రూపాన్ని చూస్తుంటే ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం. ఇంత 72 సంవత్సరాల రాజ్యాంగం అమలు అయిన తర్వాత కూడా కులం యొక్క వికృత రూపాన్ని మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా వాళ్ళు ఏమంటే మత రాజ్యాన్ని స్థాపించాలని ఆనాడే గోల్వాల్కర్ ఒక ఉత్తరం కూడా రాశాడు. అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు బుక్ రాయడం తర్వాత రాశాడు. ఆయన ఒక ఉత్తరం రాశాడు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఇది హిందూ రాజ్యమని, హిందూ దేశమని దీనికి పేరు పెట్టాలి అనేసి అఖండ భారత్ అని హిందీలో చెప్పాడు. అఖండ భారత్ పేరు ఏం పెట్టాలో కూడా చెప్పాడు, అఖండ భారత్. ఈ అఖండ భారత్ అంటే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను అన్నీ కూడా ఉంటాయి. అవసరమైతే బర్మా కూడా అఖండ భారతే అన్నట్టు వాడు అఖండ భారత్ అఖండ హిందూ దేశం అని వాడమన్నాడు. అంబేద్కర్ గారు హిందూ దేశం అనేది నేను వాడను, అసలు ఇది ఇండియా తప్పించి హిస్టరీలో ఎవడు రాసినా హిందూ దేశం అని ఎవడు రాయలేదు. మనం అనుకున్నాం కొంతమంది ఇక్కడ, అది ఏదో కారణాల వల్ల అనుకోడు, వాడు నోరు తిరక్క సింధిని హిందూ అన్నాడో ఏదో అన్నాడో, మొత్తం మీద విదేశీయుడు ఒకడు మన మీద దండయాత్రకు వచ్చినోడు, వాడికి ఏదో లోపలికి వచ్చేటడికి అర్థం కాలేదు ఇదేంటో. ఇది ఆ సింధు ప్రాంతం అంటే ముందు నుంచి పలకరాక ఆడి అన్నాడు. అది హిందూ. బెంగాల్ వాళ్ళు ఇప్పటికి వాళ్ళకు బా పలకరాదు వాళ్ళు పలకరాదు బా అంటారు. అట్లే వాడు సింధు నాగరికత అయిపోయింది. మనం వంగదేశం అంటాం, అవును వాడు బంగదేశం మొన్న నవ్వు వస్తుంది ఒక్కోసారి, బట్ అది భాష వాళ్ళది, మనం తప్పుపట్టవలసిన అవసరం లేదు. ఆ రకంగా అంబేద్కర్ గారు దాన్ని రిజెక్ట్ చేశాడు. అది నేను ఉపయోగించను. ఇండియా అన్నదే ఒరిజినల్ నేమ్. ఈ భారతదేశానికి ఇండియా అనే ఉంది. ఎవరి చరిత్ర ఎవడ రాసినప్పటికీ కూడా హిందూ అని ఎవడు హెచ్జి వెల్స్ గారు ఇంకొకటి కాదు, ఏ ఫారినర్ కానీ ఇండియన్ రాసినటువంటి పాత చరిత్రలు అన్నీ కూడా ఇండియా అనే ఉన్న తప్పించి ఇండియా అనే పదాన్ని నేను వాడతానన్నాడు. హిందూ అన్న పదాన్ని ఒక మతపరమైనది, అది దాన్ని నేను వాడను. మనం ఇది సెక్యులర్ కంట్రీ కాబట్టి అటువంటి పదాలు మనం ఉపయోగిస్తే మనం ఒక బ్యాడ్ సందేశాన్ని ఇస్తున్నాం భారతీయులకి